ఆంధ్ర రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ అయిపోయింది. ఎవరు పాదయాత్ర చేస్తే వాళ్ళకి అధికారం కట్టబెడుతుంది. రాజకీయ పరిస్థితులకి తగ్గట్టు ఉంటుంది తప్ప పాదయాత్ర చేసినంత మాత్రాన అధికారం రాదు. ఇప్పుడు షర్మిల పాదయాత్ర చేసింది, ఏమైంది? ఒక సీట్లో ఒక డిపాజిట్ కూడా రాలే. అంటే ఎగ్జిస్టెన్స్ లేని పార్టీ అది. ఎగ్జిస్టెన్స్ లేదు అని మనం అనుకోవడానికి లేదు. ఇక పార్టీ పెట్టినప్పుడు జగన్ కూడా ఎగ్జిస్టెన్స్ లేని పార్టీయే, గెలిచాడు కదా. అంటే ఒక సింపతి అనేది ఒకటి పెద్ద సింపతి, కొడుకు మీద సింపతి అంటే కూతురు మీద సింపతి ఎక్కువ ఉండాలి కదా. సో రాజకీయాన్ని చేయగలిగే నేర్పరితనం ఆమెకి లేదు, ఈయనకుంది. ఈయన దగ్గర ఒక విశ్వాసంతో జనం నాయకులు ఈయన దగ్గర చేరారు, ఆమె దగ్గరికి ఎవరు పోలే, అంతే తేడా. సో పాదయాత్రలు చేసినంత మాత్రాన అధికారంలోకి వస్తారనేది కరెక్ట్ కాదు. మీరు అన్నట్టు విశ్వాసంతో నాయకులు ఆయన చుట్టూ చేరారు. అవును, అదే నాయకుల్ని ఇవాళ విజయసాయి రెడ్డి కనుక మరలించుకుని విజయసాయి రెడ్డికి అంత స్థాయి ఎక్కడుంది? జగన్కున్న స్థాయి. ఇప్పుడు జగన్కి ప్రజల్ని ఆకట్టుకునే నేర్పరితనం ఉంది, ఆకర్షణ శక్తి ఉంది. అది కులం కావచ్చు, రాజశేఖర రెడ్డి కొడుకుగా కావచ్చు, ఒక యంగ్ పాలిటీషియన్గా కావచ్చు, ఏ కారణం వల్ల అయినా ప్రజల్లో జగన్కి ఒక ఆకర్షణ శక్తి ఉంది.